మహానంది సిరివెల్ల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. వాగు ఉధృతిని లెక్క చేయకుండా కొందరు ప్రజలు వజ్రాల కోసం తవ్వకాలు చేస్తున్నారు. మహానంది సిరివెల్ల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. వాగు ఉధృతిని లెక్క చేయకుండా కొందరు ప్రజలు వజ్రాల కోసం తవ్వకాలు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకణ అందిస్తారు. సుంకణ, తుఫాను ప్రభావంతో నల్లమల్ల అటవీ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ నేపథ్యంలోనే కొంతమంది ఈ మహానంది సిరివెల్ల మండలాల సరిహద్దులోని సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయం ఈ పరిసర ప్రాంతాల్లో నుంచి కూడా భారీ పెద్ద వాగు ఉంది. ఆ పెద్ద వాగు ఎగువ ప్రాంతాల్లో నుంచి వరద ఉధృతి వస్తుండడంతో అయితే ఇక్కడ సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయం దగ్గర వజ్రాలు దొరుకుతాయని ఎన్నో ఏళ్ల నుంచి కూడా వెతుకుతుంటారు. ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వజ్రాలు అందులో వాగులో కొట్టుకొస్తాయని సమాచారం ఉండడంతో చాలా మంది వందలాది మంది వచ్చి అక్కడ ఉధృతంగా వాగులో నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ ప్రాణాలను లెక్క చేయకుండా వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే చాలా మంది అక్కడ కేవలం లోకల్ వాళ్ళే కాదు, నాన్ లోకల్ వాళ్ళు కూడా వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నటువంటి క్రమంలో గతంలో ఇక్కడ ఇలా వరదలు వచ్చినప్పుడు వజ్రాలు దొరుకుతాయని కొన్ని ప్రచారం ఉంటాయి. ఈసారి కూడా ఈ మొంతా తుఫాను వల్ల ఈ వాగు కూడా పెద్ద ఎత్తున వరదలు రావడంతో మళ్ళీ వజ్రాలు పైనుంచి కొట్టుకొస్తాయనే ఆశతో కూడా వచ్చి ప్రాణాలను కూడా ఆశించుకోకుండా వరద నీటిలోనే వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏమైనా ప్రమాదాలు జరుగుతాయేమని కూడా కొంతమంది ఆ నీళ్ళలోకి వెళ్లకుండా చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అన్వేషిస్తున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా కాళ్ళ సాయంతో మరికొన్ని పరికరాల ద్వారా నీళ్ళలోకి దిగుతూ వజ్రాల కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి వజ్రాలకు వెళ్లేవారని కూడా కొంత ఇదివరకు వజ్రాలు దొరికిన వాళ్ళు కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అక్కడికి వచ్చి వజ్రాల కోసం అనిపిస్తే కొంతమంది ఏం తెలియక ప్రమాదకరమైన స్థాయిలో వరదలోనే నీళ్లు ఉన్నప్పటికీ కూడా నీళ్ళలోకి దిగి వజ్రాలు వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ప్రమాదాలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వాగులు వంకలన్నీ సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయం దగ్గర కూడా వాగులో ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి అధికారులు అక్కడ చర్యలు చేపడితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.